ఏమన్నా తింటావా? అన్న ఇవాళ మార్కెట్ ఉంది. మొన్ననే దీనికి అడిగి తీసుకున్నావు కానీ మార్కెట్ కాదు అది. బుక్స్ కి తీసుకున్నావా? ఇప్పుడు ఎంత చేయాలి? 500. 500. అన్న మార్కెట్కి వెళ్ళేసి వస్తాను. సరే జాగ్రత్త. చెక్ చేయి. నాకు ఛార్జీలకు డబ్బులు 300 ఛార్జీకి అయితే 200 మళ్ళీ తీసుకోండి. సరే మార్కెట్కి పోయేసినాం. మా అన్నం కూడా వండేసిన, అంత పని చేసేసిన. బంగారు తల్లి. అమ్మసారి ఏమన్నా మిగిలిందా? ఎందుకన్నా? ఏం లేదు, మా ఫ్రెండ్ గారికి అమౌంట్ అవసరం ఉంది. నా దగ్గర సగం అమౌంట్ ఉంది, ఇంకా కొంచెం అడ్జస్ట్ కాలేదు. సో అమ్మ దాంట్లో ఏమైనా ఉండేమో. లేదన్నా, నిన్ననే స్కూల్ ఫీజు కట్టినాము. మమ్మీకి బాగాలేదని నీకు కూడా తెలుసుకోదు. కొంచెం ఊళ్ళో ఇక్కడ సెట్ చేద్దాం. సర్లే. అవసరం మనకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మళ్ళీ ఇంకో ప్రాబ్లం అయితే సర్లే. ఏమైనా తొందర పడుతున్నా? నీరసంగా అనిపిస్తుంది తల్లి. హాస్పిటల్కి వెళ్దామా? హాస్పిటల్కి ఏమవుతుంది తల్లి, టాబ్లెట్ తీసుకోవాలి. హలో అన్న, వచ్చేటప్పుడు అమ్మకి గోళీలు తీసుకురా. అమ్మకి ఒంట్లో నీరసం ఉందంట, తలనొప్పి వస్తుందంట. సరే. ఏమేదమ్మా? నీరసంగా ఉంది నేను. సరే లేచి మా అన్నమన్న తినేసి పూలు తీసుకోవాలి. ఏం కాలేదు, నీరసంగా ఉంది కదా. ఏం కాదు, టాబ్లెట్స్ వేసుకుంటే తగ్గుతుంది. ఇప్పుడే తినడానికి ఇస్తాను. ఏమైంది? హలో. అరే మా అమ్మ జరా, మా అమ్మకి హెల్త్ మంచిగా లేదు. సో పైసలు కావాలరా? ఉన్నాయా నా దగ్గర? లేవా? హలో. అరే మీ దగ్గర అమౌంట్ ఏమన్నా సెట్ అవుతాయారా? ఏం లేదురా, మా అమ్మకు మంచిగా లేదు. సో లేవా? బాగా చేద్దాం. హలో మామ, అమ్మకు మంచిగా లేదు, జర అమౌంట్ కావాలి, సెట్ చేస్తావా మామ? లేవా?
చూమమ్మ ఏదో ఒకటి చేసి జరం వడ్డీకైనా పర్లేదు ఇంట్లో కొట్టేస్తాం మేము సరేనా దొరకారంటున్నావా సరేలే మా అత్తకనే హలో అత్తమ్మా నేను బాబు మాట్లాడుతున్నా లేదు అమ్మకి అంత మంచిగా లేదు జర పైసలు కావాలి ఏమన్నా మన దగ్గర సెట్ అవుతాయా చూడే అవుతాను ఉంటే మీ పక్కింటి వాళ్ళని ఊరిలో కొన్ని అడగచ్చు కదా లేవు సరే పోలీసు ఏం చేయాలి నేను అంత మందికి హెల్ప్ చేసిన ఇప్పుడు నాకు అవసరానికి ఒక్కడు పైసలు అడిగినా ఇవ్వరు ఇప్పుడు ఏం చేయాలి నేను అర్థమైతలేదు అందరు రావాలి అనుకున్నా ఒక్కడు అవసరం ఉన్న టైంలో ఒక్కడు పని చేయదు ఏం లేదే కొంచెం అమౌంట్ ఇక్కడ సెట్ కావట్లేదు మా ఫ్రెండ్స్ని అడిగినా మన రిలేటివ్స్ని అడిగినా అప్పు కూడా తీసుకురండి అని చెప్పిన అయినా పైసలు ఇస్తలేవు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు వడ్డీ గిట్లా దొరకట్లేదు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అసలు వడ్డీ ఏం అవసరం లేదన్నా మమ్మీ శాలరీ మొత్తం దాచిపెట్టినాను నా ఇంట్లోకి మరి నీ ఫీజు ఎట్లా అవి నువ్వు ఇచ్చిన డబ్బులతోటి కట్టేసిన అవును అందరూ రావాలి అనుకున్నాను వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు ఎవ్వడు కాదని నాకు అర్థమైంది మన ముగ్గురికి మనమే ఇప్పుడు మాటిస్తున్నాను నా సార్లు కూడా మీకు చేస్తా ఇబ్బంది పట్టించుకోను మనకు మనం ఇంత మారిలో అదే చాలన్నా థ్యాంక్ యూ మా ఇంటి మహాలక్ష్మి లెక్క ప్రతి ఇంట్లో మహాలక్ష్మి ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో గాయస్ ఏం లేదు మేము కొత్తగా ఛానల్ ఓపెన్ చేస్తున్నాం ఏకే వ్లాగ్స్ అని చెప్పేసి దీంట్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాం డే బై డే సో మీరు మాకు సపోర్ట్ చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను గాయస్ ఏకే వ్లాగ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి నువ్వేది చెప్తున్నావు బెల్ కొట్టండి